1 స్టూడెంట్ ఇదేదో సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు. BSNL వాళ్ళ 1 NTR టైప్ స్కీమ్ అంతకంటే కాదు. ఖమ్మం జిల్లాలో ఓ గవర్నమెంట్ స్కూల్ దౌర్భాగ్యం. ఆ బడిలో చదువుకోవడానికి ఒకే ఒక పాప వస్తోంది. ఆ చిన్నారి కోసం ఓ సారు రోజు వచ్చిపోతున్నాడు. టీచర్లు లేని చోట్ల లేక ఏడుస్తుంటే ఇక్కడ మాత్రం సింగిల్ స్టూడెంట్ కోసం సింగిల్ టీచర్ పనిచేస్తున్నాడు. సర్కారు వారి 1.25 లక్షల ఇళ్లలో ఇది ఒకటి. ఖమ్మం జిల్లా తల్లాడు మండలం మంగాపురం స్కూల్లో ది సీన్. బుద్ధిగా బడికొస్తున్న స్టూడెంట్, ఆమె కోసమే సిన్సియర్గా వస్తున్న ఓ టీచర్. ఒకప్పుడు హై స్కూల్ ఇది. క్రమంగా విద్యార్థులు తగ్గడంతో ఎలిమెంటరీ స్థాయికి కుదించారు. ఇప్పుడు దానికి దిక్కులేదు. 5 తరగతులున్న ప్రాథమిక పాఠశాలలో ఒక అమ్మాయి, ఒక అయ్యవారు. వెళ్లిపోయిన వాళ్లంతా పోగా ఈ ఏడాది 2 మాత్రమే మిగిలారు. వాళ్లల్లో కూడా ఒక అమ్మాయే రోజు వస్తోంది. నిరుడు ఇక్కడ 13 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు ఉన్నారు. 5వ తరగతి పూర్తయిన 6గురితో పాటు మిగతా వాళ్లు కూడా ఈసారి రావడం మానేశారు. 2లో ఒక టీచర్ బదిలీ అయ్యారు. ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ ఒక అమ్మాయి జాయిన్ అయింది. గతంలో ఉన్న అమ్మాయి ఒక అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోవడం వల్ల ఈ ఒక్క అమ్మాయి మిగిలింది. ఈ అమ్మాయి కోసం కూడా మేము ఖచ్చితంగా వచ్చి ఆ అమ్మాయికి సరైన విద్య అందిస్తున్నాం. మనం పాఠశాలని 4 గంటలకు వదిలిపెట్టడం వల్ల ఈ పాఠశాల చిన్నపిల్లలు ఇంటికి వెళ్ళి ఎక్కడ ఇబ్బంది పడతారు అని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా ఇతర పాఠశాలకు పంపించడం జరుగుతుంది. అంటే వాళ్ళు వేరే ఇతర పాఠశాలకు వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం 5:30, 6 అవుతుంది. వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా అదే టైంకి రావడం జరుగుతుంది. అయితే నేను తల్లిదండ్రులతో మాట్లాడి కూడా సాయంత్రం 5:30 దాకా ఉండే ఏర్పాటు చేపిస్తా అని చెప్పేసి కూడా ఇచ్చినా కూడా తల్లిదండ్రుల నుంచి స్పందన లేకపోయింది. 2-3 సంవత్సరాల నుంచి విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీన్ని విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ని పెంచడం కోసం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా కలిసి మన పాఠశాల యొక్క విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిందిగా ఉపాధ్యాయులకు సూచించడం జరిగింది అనేక పర్యాయాలు. అయితే మరి ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆంగ్ల భాష మీద అభిమానంతో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చేర్చడం కోసం అని ప్రత్యేకంగా ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది. కార్పొరేట్ ప్రభావం, ప్రభుత్వ ఉదాసీనత కారణంగా ఇప్పటికే చాలా స్కూళ్లు మూతపడుతున్నాయి. ఇందులో కొంత టీచర్ల నిర్లక్ష్యం కూడా ఉంది. అందుకే గవర్నమెంట్ స్కూల్లో సరిగా చదువు చెప్పరన్న అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోంది. దాని ఫలితమే విద్యార్థుల వలస. ఎప్పటికైనా కళ్ళు తెరవకుంటే భవిష్యత్తులో అన్ని సర్కారు బడుల్లో ఇలాంటి దృశ్యాలనే చూడాల్సి వస్తుంది.